చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది కదా. ఇదైతే గోంగూర అయితే బాగా మగ్గిపోయిందనమాట. నూనెలోనే బాగా వాడిపోయింది. ఇలాగే వాడుకోవాలా మనమైతే. ఇది గోంగూర, పచ్చి టమాటకాయ, చుక్కాకైతే కడిగి పెట్టుకున్నాను. చుక్కాగ్గానే వేసేస్తున్నాను చూడండి. ఈడే అయితే పూర్తి చూడండి అర్థమవుతుందంటే కొంచెం కన్ఫ్యూజ్గా అయిందనమాట. ఆ పక్క పెట్టేది, ఈ పక్క పెట్టేది, ఆ పక్క కొంచెం డ్యూటీకి టైం అయిపోతా అండి కొంచెం పెట్టాను. మళ్ళీ తమ్లైన్ వచ్చేసి మధ్యలో పెట్టాను. చుక్కాకైతే కడిగి పెట్టేసుకొని రెడీ చేసుకొని చుక్కాగ్గానే వేసేసుకునేసిన. గోంగూరలోనే చుక్కాగ్గానే వేసేసాను చూడండి. అదైతే బాగా మెత్తగా అయిపోయి బాగా మగ్గిపోతుందండి నూనెలోనే. మన ఎలాగ అయిపోతుందంటే మన గోంగూర పచ్చళ్ళలాగా అయిపోతుంది. మనం మెత్తగా ఎలాగ పచ్చడి చేసుకుంటామో, పప్పు చేసుకుంటామో అలాగైతే అయిపోతుందన్నమాట. దాంట్లోకి మళ్ళీ మనము ఏం చేస్తామంటే తిరగబాతకి అయితే రెడీ చేసుకొని మళ్ళీ దాంట్లోకి పైగా తిరగబాతగానే అయితే పెట్టేసేలా చూడండి. వీడియో అయితే చూసిన వాళ్ళంతా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? అందరు బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పచ్చి టమాటాలు, గోంగూర, పచ్చిమిరపకాయలు, చుక్కాకు పచ్చడి అయితే చేస్తున్నాను చూడండి. పచ్చి టమాటాలు ఒక 4 పచ్చి టమాటాలు, ఒక 2 మన మామూలుగా మాగిన టమాటాలు, పచ్చిమిరపకాయలు అవన్నీ అయితే ఫ్రై చేసుకుంటున్నా చూడండి. అవి అయితే ఫ్రై చేయాల. ఇలాగ పచ్చి టమాటాలు ఉంటే మనం బాగుండవు, అవి ఎరగలేవు అని అనుకుంటాం కదా. పచ్చి టమాటాలు, గోంగూర, చుక్కాకు వేసి పచ్చడి చేసినామంటే సూపర్గా ఉంటుంది. దాంట్లో కాంబినేషన్ మళ్ళీ ఏమన్నా నంజుకుండేదానికైతే ఇంకా చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడైతే టమాటాలు అవి అయితే ఫ్రై అయిపోయినాయి. నేనైతే గోంగూర అయితే ఒలిసి కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నా. టమాటాలు అవి పచ్చిమిరపకాయలు, పచ్చి టమాటాలు అయితే ఫస్ట్ వేసేసుకున్నా. తర్వాత వచ్చేసి మనం మాగిన టమాటా అయితే వేసేసాను. అవి సుక్కాకైతే కడిగి పెట్టేసుకున్నా, పక్కన సపరేట్ అయితే కడిగి పెట్టేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి గోంగూర వేస్తున్నా చూడండి. కొంతమంది గోంగూర అంటారు, కొంతమంది గోగాకు అంటారు. మా భాషలో అయితే పచ్చిగా గోగాకు అంటాం చూడండి. గోగాకు అయితే వేసేసాను. వాటల్లోనే గోగాకు వేసేసి ఫ్రై చేసేసుకొని అది బాగా మగ్గిన తర్వాత నీళ్ళు అంటూ వేయకూడదండి. నీళ్ళు వేయకన్నా మనకు ఆకలి మీద ఉండేది, మన నోరు బాగలేకన్నా పోతే టేస్ట్గా ఉండేది మన కుడుకుడు కన్నంలోకి, వైటన్నంలోకి, పచ్చళ్ళకి అయితే సూపర్గా ఉంటుంది. అంతకు మనకి ఇంకా చాలా టేస్ట్ కావాలని అనుకుంటేనా దాంట్లో కాంబినేషన్ ఏమన్నా ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు, చికెన్ ఫ్రై చేసుకోవచ్చు, చికెన్ పకోడీ చేసుకోవచ్చు, చికెన్ 65 చేసుకోవచ్చు. నేనైతే చికెన్ పకోడీ అయితే చేస్తున్నా. దాంట్లో కాంబినేషన్ అయితే చేస్తున్నాను. చేసే విధానం అయితే చూడండి ఎలా ఉంటుందో. నా చేత వచ్చి మా భాషలో మాత్రం, మా కడప భాషలో మాత్రం ఇలాగే చేస్తారండి. చాలామంది చాలా రకాలుగా మంచి ఒక రకం చేస్తారు కదా. ఇంతకంటే ఇంకా బాగా టేస్టీగా ఇంకా బాగా చేసేనట్టు మీ చేత వచ్చేనట్టు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. మళ్ళీ ఇంకొకసారి అయితే నేను మీ స్టైల్లో చేసి అయితే నేను వీడియో పెట్టి చూపిస్తాను చూడండి. గోంగూర అయితే ఫ్రై అయిపోతా ఉండదండి. ఫ్రై అయితే అయిపోయింది, నేను చేసేసుకుంటాను. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఏంటంటే చికెన్ అయితే కోసేసుకొని ముక్కలు కింద కోసేసుకొని కడిగేసి అయితే పెట్టాను. కడిగేసి చికెన్ పకోడీకి రెడీ చేసుకుంటున్నా. దాంట్లోకి ఏమేమి మసాలా వేయాలనేది, మసాలా అంటే మామూలుగా మసాలా అయితే ఇది వచ్చేసి శనగపిండి అన్నమాట. శనగపిండి అయితే 2 స్పూన్లు శనగపిండి అయితే వేస్తాను. మళ్ళీ తర్వాత వచ్చేసి ధనియాల పొడి అయితే వేసాను. ధనియాల పొడి కొంచెము సరిపోయేంత నేనైతే స్పూన్లు అట్లా వేసుకోనండి. మీకు చాలాసార్లు ప్రతి వీడియోలో కానీ చెప్తా. నేను మామూలుగా వంటలే ఎక్కువ చేస్తూ ఉంటాను కాబట్టి కోయటోళ్ళలో అలాగ నాకు అందాజ నాకు అర్థమైపోతుంది అనమాట. ఇది వచ్చేసి కారం అయితే వేసేసుకుంటా సరిపోయేంత కారం అయితే. లాస్ట్లో వచ్చేసి కొంచెం కలర్ పొడి అయితే వేస్తున్నా. మళ్ళీ వచ్చేసి అల్లం పేస్ట్ అయితే వేసాను.
అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను చూడు. సరిపోయేంత అలాగ అందాజుతో వేసేస్తూ ఉంటాను నేను. ఇది వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకొని బాగా అంతా కలిపేసుకోవాలండి. బాగా 4 అంచులు ముక్కకు ఉప్పు కారం పట్టినంత వరకు బాగా కలుపుకోవాలి. 4 అంచులు ముక్కకు బాగా పట్టినాక బాగా మిక్స్ చేసి కలుపుకుంటేనే ముక్కకు ఉప్పు కారం పడితేనే బాగుంటుంది అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడు ఉప్పు కారం పడితే బాగుంటుంది అన్నట్టు బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. నేనైతే అలాగే కలుపుకుంటాను చూడండి. అది కలిపిన తర్వాత అదంతా బాగా 4 అంచులు కలిపేసినాక మనకు వీలవుతే తినేవాళ్ళు అయితే మాత్రము ఒక 2 కోడిగుడ్లు అయితే కొట్టేసేసుకొని అందులోనే వేసేసి బాగా కలుపుకోవచ్చు. నేను కోడిగుడ్లు అయితే నేను పెద్దగా తినను కాబట్టి నేనైతే వేసుకోను. కోడిగుడ్డు వేసా కానీ లోపల అది జన అయితే వేయనండి. రెడ్ కలర్లో ఉండే జన అయితే వేయను. మామూలుగా అది తెల్లగుండేది మాత్రమే వేస్తాను. నేను చికెన్ పకోడీలో వేసేది అలాగే. అది నేను తిన్న కాబట్టి అలాగ తక్కువే వేసుకుంటా. దానికి మరీ చెయ్యి అడ్డపెట్టి సౌండ్ చేతి పార్వతి మరీ చెయ్యి అడ్డపెట్టి వేస్తున్నాను చూడండి. అలా చెయ్యి అడ్డపెట్టి వేసుకొని కొంచెమే నేనైతే తినేదానికి నేను తిన్న కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటాను. మీరైతే 2 కోడిగుడ్లు పూర్తిగా వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కానీ బాగుంటుంది అన్నమాట. అవన్నీ నేను అలాగని వేసుకొని నేను తిన్న కాబట్టి నేను పెద్దగా వేసుకోను చూడండి. అవి ఎత్తి అక్కడ వేసేసాను. మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు అన్నట్టు. అది కానీ వేసేసి గుడ్లు కానీ వేసేసి 4 అంచులు అది కానీ ముక్కలకు పట్టేట్టుగా అయితే కలుపుకుంటా ఉన్నా చూడండి. అలాగా కలుపుకొని దాంట్లో మిస్టేక్ ఏంటంటే రంగు పొడి అండి. చికెన్ కలర్ పొడి అయితే ఉంటుంది కదా, అదైతే పై మిస్టేక్ లేదండి. ఎక్కడో ప్రస్తుతానికైతే కనపడలేదు. నేను చేసే మజ్జిబూసులో వాడుతూ ఉంటాను ఈ కలర్లు. ఈ మజ్జిబూసులో కలర్ రైసు ఇలాంటి వంటల్లో వాడుతూ ఉంటాను. అది దాంట్లో అయితే వేసేసి